ఈరోజు క్రైస్తవుడైన మనము క్రీస్తు నమ్ముకోవటం ఏమిటి? క్రైస్తవుడైన మనము క్రీస్తు వ్యాపారం ఏంటి? ఆలోచన చేయండి. ఈ దినాల్లో ఎందుకు ఖచ్చితంగా మీరు క్రైస్తవుడా కాదా అనటానికి ఇంకొక 45 రోజుల్లో తేలిపోద్ది. 45 రోజుల్లో తేలిపోద్ది. ఏ జెండా మొత్తమో తెలీదు. వాళ్ళకి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. వాళ్ళు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, సాయంకాలం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాడు వెనకాలబడి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఎంత దరిద్రత. ఈరోజు నేనంటాను, ఆ వైఎస్ఆర్ఓడో లేకపోతే ఆ జనసేనోడో తెలుగుదేశమా వాడేమన్నా నీ రోగాన్ని బాగు చేశాడా? వాడేమన్నా నీకు వ్యాపారానికి సహాయం చేశాడా? వాడు ఎవడు ఆడింటిలో నుంచి ఏమీ తేలా, కానీ ఆయన ఒంటిలో నుండి కలువరి శిలువలో నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్య కొరకు ఏ జెండా మోస్తున్నావంటాను నేను. రేయ్, ఏ పార్టీ వాడు నీకేం చేసిండ్రా బాబు? ఏ పార్టీ వాడు ఏం చేశాడు? నువ్వు ఒక స్థానం ఉంటే నిన్ను గౌరవిస్తాడు. కొన్ని సంవత్సరాలుగా జెండా మోసిన వాళ్ళకి దిక్కు లేదు. చూడు, యూట్యూబ్ లేపు. అరే, కొన్ని సంవత్సరాల నుండి వెనకాల తిరిగి జెండా పట్టుకున్న దిక్కు లేక హక్కు పక్షులాగా వాగుతున్నారు. ఆ యొక్క నిన్నటి దాకా ఒక పార్టీ, ఈరోజు అరే బాబు నేనంటాను, వాడికే దిక్కు లేదు. నువ్వెవడరా బాబు? ఈరోజు పావలా బేడాకి క్రీస్తు యేసు నమ్ముకునే నైజం వరకు వచ్చింది. ఒక దైవజనుడు యొక్క భార్య వచ్చి ఇలాగ చెప్పింది, అయ్యా ఆ 3,000 రూపాయలు అయ్యా, అంతకుముందు వాక్యం చెప్పి బల్ల కార్యక్రమం నువ్వు అసలు పనే చేయవు, నువ్వు అలాగ పాల్గొనడానికి అవకాశం లేదు అని చెప్పినప్పుడు తీసుకొచ్చి యోగ్యంగా, అయ్యా నాకు ఇచ్చేళ్ళారయ్యా, కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే నేను ఏదో చెప్పాను. అరే, ఒక కనీసం కామన్ సెన్స్ లేకుండా మనము క్రీస్తు యేసు, నేను క్రైస్తవుడు, నేను అలాంటి పని చేయను. నాకు ఆ రోషం ఏదండి? ఆ 3,000తోనే బతుకుతున్నామా? ఆ 1,000 రూపాయలతోనే బతుకుతున్నామా? నేనంటాను, నీతి యోగ్యమైన ప్రతి ఒక్క స్వాస్థ్యము మనకి, మన పిల్లతనానికి అది యోగ్యత, ధన్యత, అది ఆశీర్వాదముగా ఎంచబడుతుంది. అది ఆశీర్వాదంగా ఎంచబడుతుంది. నేనంటాను, ఆశీర్వాదకరమైన యొక్క కూడు తినంటాను నేను. ఆశ్చర్యకరమైన కూడు నీ పిల్లలకు పెట్టు. శపితమైంది వద్దు. నీ ఓటును అమ్ముకోవద్దు. ఏ జెండా నీకు అవసరం లేదు. ఒక పార్టీ గురించి తెగబడి వెళ్తున్న యొక్క నీకు క్రీస్తు యేసు నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు, నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎంతగా పబ్లిక్లో నిలబడుతున్నావు యేసు కోసం. ఏం చేశాడండి ఏ రాజకీయ నాయకుడు? ఏం చేశాడు? వాడి ఇంట్లో నుంచి ఏది పెట్టలా. మన కట్టుకున్న యొక్క ట్యాక్స్ నుంచి తీసుకొచ్చి పెట్టాడు అంతవరకే. వాడి ఇంట్లో నుంచి నీకేం దానదత్తం చేసిన ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు లేడు. కానీ తుది రక్తము బిందు వరకు నీ కొరకు కాచిన నా యేసు ఒక ఆయన ఉన్నాడు. అలాగైనా క్రీస్తు యేసుని మనం ఏం చేద్దాం? ఏం చేస్తున్నావు? అమ్ముకొని తిరుగుతున్నావు. నా దేవుని పిల్లరా, ఎవడంటే ఎవరిచ్చారు నిన్ను వెనకాలబడి తిప్పుకోడు. ఎందుకంటే నాకు రాజకీయ పార్టీలని కొత్త ఏం కాదు, జెండా పట్టుకునే వాడినేం కాదు. వాళ్ళు ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను నేను. వాళ్ళు రాజకీయ వ్యభిచారులు అంటాను నేను. వాడు ఎవడైనా సరే. ఈరోజు నా దేవుని పిల్లలు, నేను చెప్పాను ఒక మాట, ఆ సొమ్ము నువ్వు పట్టుకున్నా సరే, ఆ సొమ్ము నువ్వు కనుక పంచినా సరే, నీవు నీ పిల్లలు శపితమవుతారని చెప్పాను. నువ్వేంటో, నువ్వెవరో, క్రీస్తు యేసు నీ కొరకు ఏం చేశాడో నీకు కనుక సరిగ్గా తెలియకపోతే, ఎవడంటే నిన్ను బాగు చేసిన వాడు? ఎవడంటే నీ దెయ్యాల నుంచి విడిపించబడిన వాడు? ఎవరంటే మనకు నీకు స్వాస్థ్యం పంచేవాడు? యోగ్యకరమైన శ్రేష్టమైన ఒక ఉపదేశం చేసేవాడు ఎవడంటే బాబు? దేవుని పిల్లరా, నా ప్రభు చేశారండి ప్రాణత్యాగం నీ కొరకు. ఎస్
ఈరోజు రాజకీయ నాయకుల్లో నేను తిరిగినప్పుడు చంపమన్నారు, కొట్టమన్నారు, తిట్టమన్నారు తప్ప యోగ్యంగా ఉండమని చెప్పాల్సిన యొక్క నేను తిరిగినట్టుగా ఎవరు తిరగలేదేమో ఇక్కడున్నవాళ్ళు. ఎందుకంటే కత్తి పట్టాను, కొండలగడ్డలు పట్టాను, పార్టీల కొరకే. ఈరోజు ఒకే ఒక జెండా, కలువరి శిలువ యొక్క రక్తము, ధ్వజము. అంతకు మించిన మా నాయకుడు, ప్రాణ త్యాగము చేసిన వాడు మరొకటి లేరని చెప్తాను. పాపి పరిహారార్థమైన యొక్క బలిగా, ఉచ్చల బలి పశువుగా కలువరి శిలువలో మన కొరకు అర్పితమైన అర్పణ ఆయన. మనమేమో ఆయనను మనం అప్పగించాం. ఆ దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తత్వంలోకి లోకం వస్తూ ఉంది. ఈరోజు క్రైస్తత్వంలోకి పార్టీలు వస్తూ ఉన్నాయి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడు కదా, ఒక పార్టీకి సంబంధించిన వాడువా, ఒక వ్యక్తికి, ఒక సమాజానికి సంబంధించిన వాడువా, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడువా? నీకెందుకండి ఆ పెత్తందారి అంటాను నేను. నిన్ను భుజాన మోసింది ప్రభువైన యేసు. మనకంటూ ఒక ఎజెండా ఉండాలి. అది క్రీస్తు యేసు మన కొరకు కన్నీరు కార్చాడు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన నాయకుడు మరొకడు లేడనే సంగతి. నీవు ఉంటే నిన్ను వాడుకుంటారు. ఎస్, నాలో ఉన్న యొక్క ఆ ఇది వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. దట్స్ ఆల్, అంతవరకే. ఆ దేవుని పిల్లరా, ఈరోజు నా ప్రభు ఆయన మన ఎదుట నిలబడి ఉండగా ఆయన ఏం చేద్దాం? అమ్ముకొని తిరగద్దండి. క్రీస్తు యేసుని అమ్ముకొని తిరగవద్దు. కనుక ఇట్లుండగా క్రీస్తు యేసుని ఏం చేద్దాం?